లగ్జరీ కార్ల దిగుమతి కేసు దర్యాప్తులో డీఆర్ఐ దూకుడు పెంచింది. హైదరాబాద్ కు చెందిన బర్షద్ ఖాన్ పఠాన్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన డీఆర్ఐ లగ్జరీ కార్ల దిగుమతి కేసుని పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్దమవుతోంది. బర్షద్ ఖాన్ పఠాన్ ను అహ్మదాబాద్ కు తీసుకువెళ్లారు. అమెరికా, యూకే నుంచి లగ్జరీ కార్లకు దుబాయ్, శ్రీలంకలో దిగుమతి చేసి వాటికి చిన్న చిన్న మార్పులు చేయించేవాడు పఠాన్. ఆ తర్వాత భారత్ కు తీసుకొచ్చేవాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు 200% ట్యాక్స్ చెల్లించాలి. కానీ దిగుమతి చేసుకున్న కార్లకు చేసిన స్వల్ప మార్పులతో 50% ట్యాక్స్ చెల్లించి మిగతా ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకున్నాడు బర్షద్ ఖాన్ పఠాన్. ఇలా హైదరాబాద్లోనే 8 లగ్జరీ కార్లను విక్రయించి 8 కోట్ల రూపాయల పన్నును ఎగవేశాడు. దేశవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల వరకు పన్ను ఎగవేయడంతో పఠాన్పై అహ్మదాబాద్లో అధికారులకు అనుమానం వచ్చి డీఆర్ఐకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన డీఆర్ఐ అధికారులు బర్షద్ ఖాన్ పఠాన్ ను అహ్మదాబాద్ కు తరలించారు. మరోవైపు పఠాన్ నుంచి కార్లను కొనుగోలు చేసిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు.